హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. మహారాష్ట్ర ఎన్నికలు మొత్తం తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఒక ఏటీఎంగా తయారైపోయింది రాహుల్ గాంధీకి అని చెప్పి కేటీఆర్ ఎక్కడైతే ఎదురుదాడి మొదలు పెట్టారో అక్కడి నుంచి చూసుకుంటే మొన్న కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే కలెక్టర్ పైన దాడి జరిగిందో, కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ పైన ఒక దాడి జరిగితే దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. సో కలెక్టర్ మీద దాడి జరగడము, ఇమీడియట్ గా ఇక్కడున్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో లంబాడ తండకు సంబంధించి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, వీళ్ళ 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 ఫ్యామిలీస్ ని ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వీళ్ళని తీసుకొని కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం, అక్కడ హ్యూమన్ రైట్స్ కి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి వీళ్ళు ఫిర్యాదు చేయడం, ఇదంతా ఈ తెలంగాణ రాజకీయమా అంటే కాదు, ఖచ్చితంగా ఇది మహారాష్ట్ర రాజకీయానికి సంబంధించిన విషయం. ఈ అంశంలో ముఖ్యంగా ఎవరైతే లంబాడ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ కి బంజారా లాంగ్వేజ్ కి సంబంధించి మహారాష్ట్ర లాంగ్వేజ్ మరాఠా దగ్గరగా ఉంటుంది. ఈ బంజారా మరాఠాస్ కి కొంచెం అవినాభావ సంబంధాలు ఉంటాయి. వీళ్ళు సేవలాల్ని అక్కడ మహారాష్ట్రలో ఈ సంఖ్య ఎక్కువ, ఎస్టీల్లో లంబాడాస్ ఎక్కువ ఉన్నారు. సో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. రెండోది వచ్చేసి రైతుల పైన జరుగుతున్న దాడి. తెలంగాణలో రైతుల పైన దాడులు జరుగుతున్నాయి. రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలని రైతులు వ్యతిరేకిస్తున్నారు. సో రైతులకి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకనే రైతులు తిరగబడ్డారు. ఎదురు తిరిగి కలెక్టర్ లాంటి వ్యక్తి పైననే దాడి చేశారు అనే అంశాన్ని కూడా బాగా హైలైట్ చేస్తూ ఢిల్లీలో ఈ రైతుల్ని తీసుకెళ్లడము, ఈ గిరిజనుల్ని తీసుకెళ్లడము, గిరిజనుల్ని ఆకట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేయడము, ఇదంతా ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అంటే బీజేపీ పార్టీకి ఇదంతా అడ్వాంటేజ్ గా మారబోతుంది. ఎందుకంటే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ శివసేన వర్సెస్ బీజేపీ శివసేన ఒకే పొత్తులో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో గెలవాలి అంటే చాలా రైతుల ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి. సో రైతు ఓట్లని దెబ్బతీసే పనిలో కేటీఆర్ అండ్ టీం బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తుంది. మహారాష్ట్రలో ఎలా అయినా సరే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నంలో కేటీఆర్ కూడా ఒక కీలక పాత్రగా ఉన్నారు. అందుకనే రైతుల్ని అక్కడున్న గిరిజనుల్ని తీసుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి తీసుకెళ్లడం, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, అక్కడి నుంచే సందేశాన్ని ఇవ్వడం దేశం మొత్తం. వీళ్ళకున్న సోషల్ మీడియా కావచ్చు, బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, కంప్లీట్ గా దీనిపైనే ఫోకస్ చేసి మహారాష్ట్రలో ఈ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది. ఏదైతే బంజారా లాంగ్వేజ్ ఉందో ఈ బంజారా లాంగ్వేజ్ మహారాష్ట్రలో మరాఠాతో దగ్గరగా ఉండడం, అక్కడ వాళ్ళకి అర్థం అవడం ఈజీగా. రైతులు పడే బాధలు, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కునే అంశం ఏదైతే ఉందో అది హైలైట్ అవబోతుంది. మహారాష్ట్రలో ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్న అంశాలపైన ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉండబోతుంది. ఈ సరిహద్దు బోర్డర్లో ఉన్న తెలుగు ప్రజల పైన కూడా ఈ ఇంపాక్ట్ పడబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణలో అటర్ ఫ్లాప్ అయిందని చూపించబోతున్నారు కేటీఆర్. సో ఇది ఇండైరెక్ట్ గా బీజేపీకి అడ్వాంటేజ్ అవబోతుంది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్నారు కర్ణాటకలో. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు మహారాష్ట్రలో. సో పవన్ కళ్యాణ్ ప్రచారం ఆల్రెడీ వాడివేడిగా జరుగుతుంది. ఆయన ప్రచారం అగ్రెసివ్ గా వెళ్తున్నాడు. ఆయన శివసేన, అక్కడ శివసేన ఇక్కడ జనసేన అని చెప్పేసి కొన్ని కాంబినేషన్స్ కూడా పెట్టిన క్రమంలో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్ గా మారినాయి. సో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల్ని బూచిగా చూపించి అక్కడ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దానికి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ పావులు కదుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. సో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న రాజకీయం మొత్తం ఎఫెక్ట్ మహారాష్ట్రలో పడబోతుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన పడబోతుంది. చూడాలి నెక్స్ట్ రైతుల వ్యతిరేక చర్యలు, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలతో పాటు వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో రైతులకి సంఖ్యలు వేసి చెంచల్గూడ జైల్లో కావచ్చు, సంగారెడ్డి జైల్లో కావచ్చు నిర్బంధించిన పరిస్థితి. రైతులకి సంఖ్యలు వేయడం ఒక పెద్ద అంశం అయితే, రెండోది ట్రైబ్స్ కి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి కూడా సంఖ్యలు వేయడం అనేది పెద్ద విషయమే. కాబట్టి ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన పడబోతుంది.